కోటి సోమవారాలు పూజ చేసిన ఫలితం ఒకే ఒక్క పూజతో మనకి దొరుకుతుందండి. అదే కోటి సోమవారం పూజ. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రం ఉన్న రోజునే కోటి సోమవారం అంటారు. కోటి సోమవారం నాడు నది స్నానం చేస్తే కోటి సోమవారాలు నది స్నానం చేసిన ఫలితం వస్తుందంట. ఈ కోటి సోమవారం రోజున దానం చేసినా కూడా కోటి సోమవారాలు దానం చేసిన ఫలితం కలుగుతుందంట. అలాగే కోటి సోమవారం నాడు ఏం చేసినా కూడా కోటి రేట్ల ఫలితం కలుగుతుందని పురాణాలలో తెలియజేయడం జరిగినది. ఈ కోటి సోమవారం రోజున శివుడికి గాని, వెంకటేశ్వర స్వామికి గాని ప్రదోష కాలంలో మనం పూజ చేసినట్లయితే మన ఇంట్లో చాలా మార్పులు జరుగుతాయండి. ఆరోగ్యము, ఐశ్వర్యం, ఆనందం, మనశ్శాంతి ఇలా అనేక మంచి మార్పులైతే మన లైఫ్‌లో జరుగుతాయండి. అయితే ఇంట్లో పూజ చేయడం కుదరకపోతే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి గాని, విష్ణువు ఆలయానికి గాని, శివాలయానికి గాని వెళ్ళి అక్కడ ఒక దీపారాధన చేసినా కూడా కోటి రేట్ల పుణ్య ఫలితమైతే కలుగుతుందండి. గోవింద నామాలు, లింగాష్టకం, బిల్వాష్టకం చదువుతూ బిల్వ పత్రాలతో గాని, తులసి దళాలతో గాని పూజ చేస్తే చాలా మంచిదండి. మనం ఏదైనా కోరిక కోరుకొని ఈ పూజ చేస్తే శివయ్య గాని, వెంకటేశ్వర స్వామి గాని ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తారండి. పూజ పూర్తయిన తర్వాత దీపం చూపించి, నైవేద్యం సమర్పించి, కర్పూర హారతి ఇచ్చి, తాంబూలం సమర్పించాలి. ఉపవాసం మాత్రం సాయంత్రం ప్రదోష వేళలో పూజ పూర్తయిన తర్వాత విరమించాలండి.